హౌతీల మీద దాడులు వరుసగా కొనసాగుతూనే అమెరికా వాయించి వదిలిపెడుతోంది వాళ్ళని. యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాల మీద అమెరికా దాడు రెండో రోజు కొనసాగాయి. శనివారం తెల్లవారుజామున రెబల్స్కి సంబంధించినటువంటి రాడార్ కేంద్రం మీద అగ్రరాజ్యం విరుచుకుపడింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు ముప్పుగా పరిగణించినందువల్లే దాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. తాజా దాడి వల్ల యెమెన్ రాజధాని సనాలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీలు కొంతకాలంగా దాడులు చేస్తున్నారు. ఈ ముఠా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం అమెరికా, బ్రిటన్లో యెమెన్ మీద క్షిపణి వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎర్ర సముద్రం గల్ఫ్ ఆఫ్ ఏడెన్లోని యెమెన్ తీర ప్రాంతాల వైపు మరో 72 గంటల పాటు రావద్దని తమ దేశ వాణిజ్య నౌకలకు అమెరికా నౌకాదళం శుక్రవారం రాత్రి హెచ్చరిక చేసింది. ఆ తర్వాత కొద్ది గంటలకే యెమెన్లోని హౌతీ రాడార్ కేంద్రంపై క్షిపణి దాడి జరిపింది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉండటాన్ని ప్రస్తావించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పద్ధతి మార్చుకోవాలంటే ఆ దేశానికి ఇప్పటికే సందేశం ఇచ్చినట్టు చెప్పారు. ప్రోస్టేట్ క్యాన్సర్కి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆసుపత్రి నుంచే ఈ దాడులకు ఆదేశాలు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. తమపై దాడులకు దిగిన అమెరికా, బ్రిటన్లపై తీవ్ర ప్రతీకార చర్యలు తప్పవని హౌతీలు ఇప్పటికే హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలో నౌకపై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి చేశారు. అది గురితప్పి వాణిజ్య నౌకకు 500 మీటర్ల దూరంలో పడినట్టు తెలుస్తోంది. శుక్రవారం నాటి దాడులు 2 విడతల్లో జరిగాయని, హౌతీల నియంత్రణలోని 28 ప్రదేశాల్లో భిన్న లక్ష్యాల మీద బాంబులు, క్షిపణులు ప్రయోగించామని అమెరికా తెలిపింది. మరోవైపు హౌతీలకు ఆర్థిక వనరులు సమకూర్చే సయ్యద్ అల్ జమాల్ కోసం ఇరాన్ నుంచి సరుకులను రవాణా చేస్తున్నామంటూ హాంకాంగ్, యూఏఈకి చెందిన 2 సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది.